హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 19th వీడియో వచ్చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ ఫోర్స్ టు ప్యారలల్ పొజిషన్. సో ఈ వీడియోలో మనము ఈ కాన్సెప్ట్ని డీటెయిల్గా తెలుసుకుందాం, ఓకేనా? సో ఇప్పుడు మనము ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫోర్స్ టు ప్యారలల్ పొజిషన్ అనే కాన్సెప్ట్ని డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ ఏమంటుందంటే ఒక యూనిఫామ్ బాడీ ఒక రిజిడ్ బాడీలో ఒక పాయింట్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ని మనము వేరే పాయింట్ మీద యాక్ట్ అయ్యే కపుల్గా యాజ్ వెల్ యాజ్ ఫోర్స్గా షిఫ్ట్ చేసుకోవచ్చు లేదా రిజాల్వ్ చేసుకోవచ్చు అని చెప్తుండు. సో ఒక పాయింట్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్, ఇది ఒక ఫోర్సా కదా, దీన్ని మనము ఇంకో పాయింట్ మీద యాక్ట్ అయ్యే కపుల్గా ఎట్ ద సేమ్ టైం ఫోర్స్గా రిజాల్వ్ చేసుకోవచ్చు. అంటే దీన్ని ఎట్లా చేసిందంటే ఒకసారి ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఇది ఒక రిజిడ్ బాడీలో ఒక పాయింట్ దగ్గర ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఏ పాయింట్ మీద ఫోర్స్ ఎఫ్ యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇంకో పాయింట్ తీసుకున్న బి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ బి మీద ఏ మీద అయితే ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో బి మీద కూడా టూ ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాం ఆఫ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సపోజ్ ఏ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ 5 ఉందనుకో, సో బి మీద కూడా నేను ఏం చేస్తున్నా అంటే అట్లాంటివి టూ ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నా బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో ఇది ఈ డైరెక్షన్లో ఉంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇంకొక ఫోర్స్ అప్లై చేస్తున్నా ఆఫ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ రివర్స్ డైరెక్షన్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడనే ధమాకా స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఫోర్సు సేమా ప్లస్ ఈ ఫోర్సు ఈ డైరెక్షన్ ఉంటే ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ఫోర్స్ ఉందా లేదా, ప్లస్ ఈ టూ ఫోర్సెస్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ డియా కదా. సో దీన్ని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? టూ ఫోర్సెస్ ఆఫ్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆర్ సపరేటెడ్ బై డెఫినెట్ డిస్టెన్స్ డి. దీన్నే మనం ఏమంటాము? కపుల్ అని అంటాము. సో ఇప్పుడు ఈ టోటల్ సెటప్ ఏదైతుందో కపుల్ అయిపోయిందా లేదా? సో నేను ఈ టోటల్ సెటప్ని కపుల్ అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ చూడండి, కపుల్ లెక్క రాసేసుకున్నా. సో ఈ కపుల్ వల్ల మనకి ఒక మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుందా కదా, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ బాడీ అనేది మూమెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా కదా. సో దాంతోపాటు ఈ ఫోర్స్ అనేది ఉందా లేదా? సో ఈ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది. సో టోటల్గా ఈ ఫోర్స్ సిస్టమ్ని నేను ఇట్లా రిప్రజెంట్ చేసుకోవచ్చా లేదా? ఒక కపుల్ లెక్క అండ్ ఫోర్స్ విచ్ ఈజ్ యాక్టింగ్ అలాంగ్ దిస్ డైరెక్షన్. సో దీన్ని నేను టోటల్గా ఇట్లా రిజాల్వ్ చేసుకున్నా. సో సింపుల్, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ పాయింట్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ పాయింట్ అండ్ ఎ కపుల్ యాక్టింగ్ ఆన్ ఎ పాయింట్. సో క్లియర్గా అర్థమైందా? ఈ ఫోర్స్ని నేను వేరే పాయింట్ దగ్గర ఒక మూమెంటం ఒక కపుల్ లెక్క ఇంకొక ఫోర్స్ లెక్క రిప్రజెంట్ చేసుకున్నా. సో క్లియర్గా అర్థమైందా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ ఫోర్స్ టు ప్యారలల్ పొజిషన్? సో నా వీడియోస్ ఏమైనా మీకు యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్?